హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది చూడండి, ఇది వంకాయ బజ్జీకి అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు. ఏమో వంకాయలు అనమాట ఫ్రెండ్స్. ఈ అన్నయ్య చెట్టు కాయలు అనమాట ఫ్రెండ్స్. 8 కాయలు అనమాట. వీటిని కడిగేసి పెట్టేసి అనమాట ఫ్రెండ్స్. ఇది మనకు కావాల్సిన శనగపిండి. దీంట్లో లోపల పెట్టడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిరకాయలు 5 అనమాట ఫ్రెండ్స్. ఇది జీలకర్ర, ఇదేమో తినే సోడా, ఇదేమో పల్లిపప్పు అనమాట. ఇదేంటంటే సారీ ఫ్రెండ్స్, ఇది వామ్ అనమాట, మర్చిపోయా. ఇదేమో సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్ ఇదేమో వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది శనగపిండి ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే మనం పల్లీలు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఓన్లీ పల్లీలే. పొయ్యలకి చేసి ఇది మూకులు పెట్టేసాను అన్నమాట. ఇది చూడండి, అంటే మనం దోరగా వేసుకుని అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకుని ఆయిల్ లేకుండా వీటిని బాగా ఆరబెట్టేసి దీన్ని మిక్సీ పట్టేయాలన్నమాట. పౌడర్లా చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది మిర్చిని కూడా ధనియాలు అయితే ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి నా దగ్గర ధనియాలను పౌడర్ 2 చూపించాను అనమాట. వేసేసి పల్లీలు పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. వీటికి పెట్టాలి. ఇప్పుడు పెడతాను అనమాట ఫ్రెండ్స్. నేను ఏంటంటే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దానికి విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కూడా వేపేసి పెట్టేసాను అన్నమాట. వీటిని కూడా ఫ్రై చేసి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆరబెట్టేసి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ముక్కలు చేయకోకుండా 5 కాయలను కూడా అయిపోవచ్చింది అన్నమాట ఫ్రై. చూడండి, ఫ్రై అయిపోయిందంట కింద కట్టేస్తాను. ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసుకుని దాన్ని మొత్తం నేను కట్ చేస్తాను. 2 మాత్రం అమ్మతో కట్ చేస్తాను, వీడియో తీస్తాను. అంటే ఇది ట్యాప్తో తీస్తున్నాను అనమాట. కుదరదు కాబట్టి నాకు ట్యాప్తో తీయడం. అందుకని అన్నీ చేసేసి అమ్మతో 2 కట్ చేసి ఇచ్చేటప్పుడు తీస్తాను. వేసేటప్పుడు కూడా అలాగే చేస్తాను మా ఫ్రెండ్స్. కొంచెం ఫ్రెండ్స్, ఈ ధనియాల పౌడరు ముందుగానే రెడీ పెట్టేసాను కదా. ఈ విధంగా వేగాలన్నమాట. మిర్చి, ఎండుమిరకాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాన్ కింద పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఆరిన తర్వాత మిక్సీ పట్టేస్తాను అన్నమాట, పౌడర్ లాగా ఫ్రెండ్స్. ఇది పిండి కలపడానికి అనమాట. ఇప్పుడు వామ్ వేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సాల్ట్ వేసేవా? అమ్మ తినే సోడా కూడా తీసుకొచ్చా. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అమ్మ వేస్తున్నారు, నేను కలుపుతున్నా. ఇక్కడ ఉండిస్తున్నాను అమ్మ. వాటర్ పోస్తే ఫ్రెండ్స్, ఇది చూడండి, వాటర్ పోస్తున్నా, నిలువుగా తెస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కొంచెం ఇది అన్నీ వేసుకుని ఈ విధంగా కలుపుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది బజ్జీకి అనమాట. ఈ మధ్యలో కూడా మధ్యలో ఇదా ఫ్రెండ్స్. ఇది ముందుగా పిండి రెడీ చేసి పెట్టేసాను అనమాట. ఇది ఒక అరగంట పైన ఇది ఏంటంటే నానాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఉండాలన్నమాట. అంటే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కదా. రెడీ అయ్యేసరికి ఇదంతా కూడా ఏంటంటే కొంచెం పిండి అంతా కూడా
ముందు ఇందులో మిరకాయలు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చూడండి. వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకుని మిక్సీ పట్టి కూడా ముందు ఇందులో మిరకాయలు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను చూడండి. వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా సరిపడినంత వేసుకుని మిక్సీ ఇది పట్టేసా చూడండి. ఇది ఇట్లా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మసాలా టైప్లో రావాలన్నమాట. పౌడర్లో మసాలా పౌడర్ టైప్లో వస్తుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తం అంతా పౌడర్ ఇలా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా 4గా చేసుకుని అంటే ఈ తొడలు ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ ముక్కల్ని విడిగా మనం కూరలో సాంబార్లో కానీ పప్పుచారులో కానీ వేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే పడేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. అన్నీ కూడా ఇంకో 2 కాయలు ఉన్నాయి. ఇది మీకు చూపించాలి కదా, అమ్మతో కట్ చేపిస్తున్నా చూడండి. ఇప్పుడు అమ్మతో కట్ చేస్తున్నా చూడండి. ఎదుర అది ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. స్టాండ్ ఉంది కానీ ఫ్రెండ్స్ నేను వాడను. అది ఇట్లా చూసుకుని జాగ్రత్త ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఇప్పుడు వీటిని ఆయిల్లో వేపుతారు అన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఇందులో పుచ్చుందా లేదా అని చెప్పి చూసుకోవాలన్నమాట. ఇట్లా అన్నమాట ఫ్రెండ్స్. ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. నూనె పోసేసుకున్నాను అంటే ఆయిల్ పోసేసుకున్నాను అనమాట. కాగిందనమాట ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ చూడండి. బాగా కాగిన ఆయిల్లో ఈ వంకాయలు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చెప్పుకు 4 చొప్పున అంటే బాగా ఫ్రై అవ్వకూడదు అనమాట ఫ్రెండ్స్. వీటికి మీడియం ఫ్రై అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. తీసుకున్నా చూడండి. బాగా ఫ్రై చేయకూడదు అనమాట ఫ్రెండ్స్. ఇవి ఇలా ఈ 4 కూడా వేస్తారు మా ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై చేస్తారన్నమాట. ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని ఇలా కదుపుకుంటూ ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఈ వంకాయలు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ వంకాయలు ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి ఏంటంటే వంకాయ బజ్జీకి అనమాట. ఇవేమో ఇంకా చేయాల్సినవి ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. తీసేయాలి.
ఫ్రెండ్స్ ఇది అంతా కూడా ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రెండ్స్, చూడండి. మొత్తం 10 కాయలకి అనమాట ఫ్రెండ్స్ నేను ఇక్కడ కట్టేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది పొయ్య ఇక దాని మసాలా అది రెడీ చేసుకుంటాను. కూడా పెట్టేసాను అనమాట ఫ్రెండ్స్ నేను, చూడండి మసాలా అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా ఉంది కదా, దీంట్లో ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టి ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇట్లా పెట్టేసుకొని ఇది గట్టిగా ఇక్కడ గట్టిగా నొక్కోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ అన్నిటికి కూడా అలాగే అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా స్నప్ చేసి ఇట్లా లోపల పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పెట్టి ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్, చూడండి. ఇలా పెట్టి వేస్తారు అన్నమాట. ఇది ఇట్లా వేస్తారు మా ఫ్రెండ్స్. ఇది వేస్తున్నాను మా ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట. మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలి అన్నమాట. ఫ్రెండ్స్ ఇట్లా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా తీసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్, చూడండి. ఇది ఇలా వేయటం ఫస్ట్ టైం అనమాట నేను. ఫ్రెండ్స్ ఇది వంకాయ బజ్జీకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇవి ఇలా వేసుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్.
వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే వంకాయ బజ్జీ అనమాట ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే గరం మసాలా పౌడర్ పెట్టేసుకుని, అంటే ఏంటంటే పల్లీపప్పులు ఫ్రై చేసుకోవాలి. పల్లీపప్పులను, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి మిక్సీ చేసేసి దీన్ని పౌడర్ చేసేసి దీంట్లో పెట్టుకోవాలన్నమాట. ముందుగా వంకాయలను మీడియం సైజ్ తీసుకుని దాన్ని కడిగి ఒక పక్కన పెట్టి కట్ చేసేసుకుని అందులో పెట్టేసి మసాలా అంతా ముందుగా రెడీ పెట్టుకున్న శనగపిండిలో ముంచేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ బజ్జీకి అనమాట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నాయి బజ్జీలు అనమాట, వంకాయ బజ్జీలు. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రుబ్బుతాలేమా ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఏంటంటే వంకాయ బజ్జీకి అనమాట. ఆనియన్స్ను, కొత్తిమీర వీటికి ఏంటంటే మధ్యలో కట్ చేస్తారన్నమాట ఫ్రెండ్స్. కట్ చేసి పెడతారన్నమాట. ఇష్టపడే వాళ్ళు తింటారు, కొంతమంది ఏమో తిన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగే తింటారన్నమాట ఫ్రెండ్స్. అందుకని ఏం చేస్తానంటే నేను 2 ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టేసాను అనమాట. ఇదేమో కొత్తిమీర అనమాట. ఇది కట్ చేసేసి ఇందులో పెడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వంకాయ బజ్జీకి అనమాట.